నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గాంధీ కుటుంబం పాపం పడుతోంది అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి చిట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది దేశ స్వతంత్రంలో కీలకంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం వదలలేదు ఒక్క పత్రికతో 2000 కోట్ల అవినీతికి పాల్పడిందంటే నోరెళ్లబెట్టాల్సిందే స్వతంత్ర సమరయోధులను తయారు చేసిన పత్రిక ఇప్పుడు అవినీతి మసి అంటుకొని వెలవెలబోతోంది నేషనల్ హెరాల్డ్ అంటే అవినీతి పత్రిక అనే ముద్ర పడిపోయింది తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ కు చెందిన 661 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ చర్యలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు ఏజేఎల్ కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది ఢిల్లీ ముంబై లక్నో నగరాల్లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఇప్పటికే గుర్తించింది అయితే సోనియా రాహుల్ గాంధీలపై ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి ఇందులో ఎలా అవినీతి జరిగింది ఎలా బయటికి వచ్చిందో ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా నేషనల్ హెరాల్డ్ పత్రిక స్కామ్ గురించి తెలుసుకోవాలంటే మనం 1938కి వెళ్ళాలి నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు రాహుల్ గాంధీ ముత్తాత అయిన నెహ్రూ 1947లో స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయ్యారు అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది 1937లో స్థాపించిన ఆ సంస్థలో మరో 5,000 మంది స్వతంత్ర ఉద్యమకారులు భాగస్వాములుగా అంటే షేర్ హోల్డర్స్గా ఉండేవారు ఆ కంపెనీ మరో 2 ఉర్దూలో క్యామీ ఆవాజ్ హిందీలో నవజీవన్ దినపత్రికలను కూడా ప్రచురించేవి ఆ కాలంలో ఈ పత్రిక అత్యంత ప్రభావవంతమైన నాయకుల్ని రూపుదిద్దింది నేషనల్ హెరాల్డ్ పత్రిక భారత స్వతంత్రోద్యమ పోరాటంతో మమేకమై దేశపు అతి గొప్ప జాతీయవాద పత్రికగా గౌరవం పొందింది చాలా మంది నాయకులను ఆ పత్రికే పరిచయం చేసింది అయితే 1942లో ఆ పత్రికను బ్రిటిష్ సర్కార్ నిషేధించడంతో అది మూతపడింది మళ్ళీ 3 ఏళ్ల తర్వాత పత్రిక ప్రచురణ తిరిగి ప్రారంభమైంది 1947లో భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ప్రధానమంత్రి పదవి చేపట్టిన నెహ్రూ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కానీ ఆ వార్తాపత్రిక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతోనే నడిచింది 1963లో నేషనల్ హెరాల్డ్ రజతోత్సవాల సందర్భంగా నెహ్రూ ఇచ్చిన సందేశంలో స్వతంత్ర దృక్పథాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ విధానానికి అనుకూలంగా ఉండే పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక అని మాట్లాడారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ నిధులు సైతం అందించేది పత్రికలకు ఓ పార్టీ అండగా నిలిచి వాటికి అనుకూలంగా వార్తలు రాయించుకోవడం అప్పటి నుంచే మొదలైంది అయితే కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆ పత్రిక 2008లో మరోసారి మూతపడింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అండా ఉన్న ఓ పత్రిక అది కూడా నెహ్రూ స్థాపించిన పత్రిక మూతపట్టం ఏంటనే అనుమానం అందరికీ రావచ్చు ఇక్కడే అవినీతి దాగి ఉందంటారు నిపుణులు ఈ పత్రికలో భారీగా అవినీతి జరిగిందని మాజీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గుర్తించారు సుబ్రహ్మణ్య స్వామి 2012లో ట్రయల్ కోర్టులో కేసు వేశారు అంటే యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు నమోదైంది సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్న దాని ప్రకారం ఏజేఎల్ సంస్థకు చెందిన 2,000 కోట్ల రూపాయలకు పైగా గల ఆస్తులను హస్తగతం చేసుకోవడం కోసం గాంధీలు ఆ సంస్థను తమ యాజమాన్యంలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు అదెలాగో ఇప్పుడు చూద్దాం 2008లో నేషనల్ హెరాల్డ్ ని మూసివేసినప్పుడు ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 90 కోట్ల రూపాయలు బకాయి ఉంది 2010లో కాంగ్రెస్ పార్టీ ఈ బకాయిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి కేటాయించింది లాభాపేక్ష లేని ఈ సంస్థను అప్పటికి కొన్ని నెలల ముందు స్థాపించారు ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ఉన్నారు కంపెనీలో వారందరినీ చెరొక 38% వాటా ఉంది మిగతా 24% వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా ఆస్కార్ ఫెర్నాండెస్ పాత్రికేయుడు సుమెన్ దోబే పారిశ్రామికవేత్త శ్యామ్ పిట్రోడల యాజమాన్యంలో ఉంది వీరంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులే అందుకే సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులో వారి పేర్లు కూడా నిందితులుగా చేర్చారు 1,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సొంతం చేసుకోవడానికి గాంధీలు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సృష్టించారు ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ కి చెల్లించాల్సిన 90 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా సంస్థకు చెల్లించాలని ఒప్పందం జరిగింది ఇక్కడ ఓ తప్పు జరిగింది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నిధులను ఇలా ఓ సంస్థకు మళ్లించడం తప్పు ఇది నేరం కూడా దీంతో పాటు ఈ బకాయిలను బదిలీ చేయడం ద్వారా ఏజేఎల్ సంస్థ డబ్బులను చెల్లించే వరకు ఆ సంస్థకున్న ఆస్తులన్నింటినీ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన గుప్పెట్లో ఉంచుకుంది ఏజేఎల్ సంస్థ మీద దానికి సంబంధించిన ఢిల్లీ లక్నో ముంబై తదితర నగరాల్లో చాలా విలువైన ఏరియాల్లో భవంతులు ఉన్నాయి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాసిచ్చినవి వీటన్నిటిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించి వాటికి వచ్చే కోట్లాది రూపాయల అద్దెను ఈ సంస్థ తీసుకుంది తద్వారా సంస్థలోని బోర్డు డైరెక్టర్లుగా ఉన్న సోనియా రాహుల్ గాంధీలతో పాటు మిగిలిన వారంతా డబ్బులను ఉపయోగించుకున్నారన్నది ప్రధాన అభియోగం ఇలా ఏళ్లుగా కొన్ని 100 కోట్లు రాబట్టారని తద్వారా 2,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల జోబుల్లో చేరాయని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు
2012లో మొదలైన ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ సంస్థలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి కలిపి 38% వాటా ఉందని వెల్లడించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏజేఎల్ బకాయి పడిన 90 కోట్ల రూపాయల విలువైన షేర్లను వసూలు చేసుకునే క్రమంలో యంగ్ ఇండియా సంస్థలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. అలాగే ఏజేఎల్ ఆస్తులను ఉపయోగించి 18 కోట్ల రూపాయల నకిలీ విరాళాలు, 38 కోట్ల రూపాయల నకిలీ అద్దెలు, 29 కోట్ల రూపాయల నకిలీ ప్రకటనల ద్వారా యంగ్ ఇండియా సంస్థ అక్రమంగా డబ్బు సంపాదించిందని ఈడీ వాదిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఈడీ విచారించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకుంది. దీంతో గాంధీల కుటుంబం చిక్కుల్లో పడింది. తాము చేసిన అవినీతికి చాలా వరకు ఆధారాలు లభించినట్లే అని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను అరెస్టు చేసే అవకాశం ఉందనే భయం ఆ పార్టీ నేతల్లో ప్రస్ఫుటిస్తోంది. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పాల్పడుతోందని అంటున్నారు విశ్లేషకులు. కానీ కొన్ని చోట్ల నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఈ కేసు నమోదైందే యూపీఐ హయాంలో అని, అసలు ఈ కేసులో ఉన్న కీలక సూత్రధారులంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని మర్చిపోయి ఇప్పుడేదో బీజేపీ రాహుల్ గాంధీని అడ్డుకోలేక ఈ కేసును తీసింది అని మాట్లాడే వాళ్ళ అవివేకాన్ని చూస్తుంటే మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారనేది అర్థమవుతుంది. మరి ఈ కేసులో ఈడీ సైతం ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ ఏదేమైనా ఇది మెడకు చుట్టుకున్న ఉచ్చు లాంటిదే, బిగవక తప్పదు, కటకటాల పాలవక తప్పదు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. మీరు షేర్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది చాలా మందిలోకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, రైట్ వింగ్కి సంబంధించి, సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.